మాడుగులపల్లి మండలంలో ఉన్నాము. మాడుగులపల్లి గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎరుకల వెంకన్న గౌడ్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు సార్? నేను నేను ఒక 10-12 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. మండల గ్రామశాఖ అధ్యక్షునిగా పనిచేస్తూ మాడుగులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాను. గత గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థలో కానీ లేకపోతే పోలీసు వ్యవస్థలో కానీ చాలా దుర్మార్గమైన పనులు చేశారు. మా మీద చాలా కేసులు అయినాయి. వాటిని ఎదిరించి తట్టుకొని భవిష్యత్తులో మాకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, గవర్నమెంట్ వస్తుందనే నమ్మకంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా టీఆర్ఎస్ వాళ్ళు వాటిని ఎదిరించి పోరాడి గెలిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. సార్, మీరు గతంలో అధికార పార్టీ మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని తెలిసింది సార్. అదే పాటు పార్టీ మారని కూడా మీపై ఒత్తిడి తెచ్చిన సార్. అయినా కూడా మీరు కార్యకర్తలకు ఎలా అండగా ఉన్నారు? మీరు ఎలాంటి ప్రతిపక్షాలు ఉండగానే ఎలాంటి పోరాటాలు కొనసాగించారు సార్? టీఆర్ఎస్ ఇక్కడ నల్గొండ ఎమ్మెల్యే వారికి సంబంధించినటువంటి మనుషులు నన్ను డబ్బులకు ప్రలోభపెట్టి ఎట్లనైనా చెప్పేసి ఎంకన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో తీసుకొచ్చుకుంటే మండల స్థాయిలో కార్యకర్తలకు సేవలు అందిస్తుండు కాబట్టి ఎంకన్న కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి వస్తే ఇక్కడ ఎంఆర్ ఆఫీసులో కానీ లేకపోతే స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ఆదుకుంటోళ్ళు లేకుండా పోతుంది, నిర్వీర్యం అయిపోతుందని ఒక ఆలోచనతో వాళ్ళు డబ్బులకు ప్రలోభపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ మాకు మా రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రులు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉండని మా ధైర్యంతో మా సారు ఎల్లవేళలా మమ్మల్ని సపోర్టుగా ఉంటాడు. ఏ మధ్యరాత్రి పోయినా కూడా ఆపద ఉందంటే ఆదుకునే తత్వం వెంకరెడ్డి గారి శిష్యులంగా మేము ఏ రోజు కూడా వాళ్ళ బెదిరింపులకు భయపడలేదు, వనకలేదు, తొనకకుండా ధైర్యంగా వాళ్ళు పెట్టే కేసులు మా మీద కానీ లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద మండలంలో కొన్ని వందల కేసులు పెట్టినా కూడా వాటిని ధీటుగా ఎదిరించి పోరాడి నిలిచినాం. సార్, గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది సార్? గత 10 ఏళ్ళ కేసీఆర్ టీఆర్ఎస్ పాలనలో గొర్రెలు ఇచ్చి చేపలు ఇచ్చి రైతులకు రుణమాఫీ, ఈ పెన్షన్లు ఇవి తప్పిస్తే, సంక్షేమాలు తప్పిస్తే అభివృద్ధి కార్యక్రమం అనేది శూన్యం. భవిష్యత్తు లేకుండా డబ్బులు ఇవ్వాలి, కొనుక్కోవాలనే ఒక కాన్సెప్ట్ తోటి టీఆర్ఎస్ గవర్నమెంట్ విచ్చలవిడిగా ఎన్నికల డబ్బులు ఎట్లయితే పంచుతారో ఎన్నికల ముందరలా ఈ రైతు బంధువులు గొర్రెలకు స్కీమ్ సంబంధించి ఈ డబ్బులు ఇచ్చేసి చేసిరు. ఉద్యోగాలు ఇవ్వకుండా ఆర్టీసీ కార్మికులు 42 రోజులు మాకు డిఏలు కావాలి, మాకు భద్రత లేదు, ఇన్సూరెన్స్లు కావాలని చెప్పేసి వాళ్ళు బంద్ చేస్తే 42 రోజులలో 7 చనిపోయినా కూడా స్పందించకుండా, ₹1 జీతం పెంచకుండా, డిఏలు ఏవి ఇవ్వకుండా గడిలలో ఉండి దొరల పాలన నడిపించి దుర్మార్గమైన పాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఒక్క రంగం కాదు, అన్ని రంగాలలో ప్రజలు నష్టపోయారు. అది గమనించే ప్రజలు కేసీఆర్ను ఫామ్ హౌస్ పంపించారు. సార్, గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెంది, మీ మండలం ఎలాంటి అభివృద్ధి చెంది, ఆ ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏమైనా? ముఖ్యంగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు ఓడిపోవడానికి కొన్ని కారణాలు. వారైతే పార్టీ నాయకులు ఉంటారో వారి ద్వారానే ఏ కార్యక్రమం నడవాలి, సామాన్య ప్రజలను పట్టించుకున్న పాపాలు పోలేదు. ఏ గ్రామంలో ఆ నాయకుడు రైటు అంటే రైటు, లేదు అంటే ఆయనకి సంక్షేమ కార్యక్రమం కానీ లేదంటే ప్రభుత్వ స్కీము ఏదైతే ఉందో వాటిలో కూడా అనర్హులుగా ప్రకటించి దుర్మార్గమైన ఆలోచనతోటి పాలన చేసిర్రు. దాంతోపాటు వెంకరెడ్డి సారు గత 45 సంవత్సరాల నుంచి పార్టీల్లో రాష్ట్ర రాజకీయాల్లో చాలా సీనియరు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి. అటువంటి వ్యక్తిని కూడా తన ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారాలు ఆడి అఘోరపరిచే విధంగా చేయడం వల్ల ప్రజలలో వ్యతిరేకత మొదలైంది. దాంతోపాటు కొంతమంది ఆయన అన్యాయాలు, దౌర్జన్యాలు, భూమి అక్రమాలు, ఇసుక దందాలు ఇవన్నీ చేయడం వల్ల భూపాలరెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణాలు. సార్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 6 గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయి, ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది? అయితే ఈడ 6 గ్యారెంటీల విషయంలో కొంత అయింది, కొంత అవుతుంది. భవిష్యత్తులో కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానం ఇచ్చిందో అది కంపల్సరీ అమలు చేస్తుంది. కానీ గత 10 సంవత్సరాలలో 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని
దివాలా తీయించడం వల్ల ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొంత స్లోగా వెళ్తుంది. కానీ కేసీఆర్ లెక్క ఏ రోజు కూడా మోసాలు చేసి అభివృద్ధి కార్యక్రమాలకు చేయకుండా లేడు. ఈరోజు 56,000 ఉద్యోగాలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చినాం. అలాగనే రైతు భరోసా ఇచ్చినాం. రుణమాఫీ 2 లక్షల లోపల రుణమాఫీ చేసినాం. అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రజల వ్యతిరేకత కూడా పెద్దగా ఏం లేదు. అది టీఆర్ఎస్ వాళ్ళకు కావాలనే ఆరోపణలు చేయడం, ప్రతిరోజు ఎక్కడ దొరికితే అక్కడ చిల్లర మల్లర మాటలు మాట్లాడి వాళ్ళు స్థాయిని ఇంకా దిగదార్చుకుంటారు. సార్, ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డుల దరఖాస్తులు చాలా వచ్చినట్టున్నారు. మరి ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డుల పంపిణీ పేదలకు నిరుపేదలకు మీ గ్రామ స్థాయిలో ఏ విధంగా పేద ప్రజలకు అందుతున్నాయి సార్? రేషన్ కార్డులు ఆల్రెడీ గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసినప్పుడు కొన్ని రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మొదటి విడత ఇంకా కొన్ని 14వ తారీఖు ఇస్తారు. అది రేవంత్ రెడ్డి గారు తుంగతుర్తి సభ ద్వారా కొత్త రేషన్ కార్డులు మళ్ళీ విడత వస్తున్నాయి. రాష్ట్రంలో 10 సంవత్సరాలలో ఒక్కడికి పల్లెటూరు స్థాయిలో మండల స్థాయిలో ఎక్కడ కూడా ఒక్క ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుంది గొప్పగా ఆర్భాటంగా చెప్పినటువంటి కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మా ఆడులపల్లి మండల కేంద్రంలో అత్యధికంగా 81 ఇల్లు ఇచ్చినాం. ఆ 81 ఇల్లు కూడా సక్సెస్ఫుల్గా కట్టుకుంటారు. పేదల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. పేదోనికి కావాల్సింది కూడు గుడ్డ నీడ అనేది ఎన్టీఆర్ చెప్పినటువంటి నినాదం కాంగ్రెస్ పార్టీ పక్కా అమలు చేస్తుంది. మేము 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, 500 రూపాయల గ్యాస్ ఇస్తున్నాం, ఆర్టీ మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. భూమి లేని పేదలకు 12,000 రూపాయలు స్టార్ట్ చేసారు, మన కొంతమందికి ఇచ్చారు. భవిష్యత్తులో ఏ కార్యక్రమం కూడా 6 గ్యారెంటీలు 100% అమలు చేసి తీరుతాం. అది మా కాంగ్రెస్ వాగ్దానం చేసినట్టుగానే మేము చేస్తాం. సార్, బీఆర్ఎస్ పార్టీ ప్రధానమైన ఆరోపణ చేస్తుంది సార్. ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్న అంటే కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు పంపించేస్తున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? నేను ఇక్కడ ఉన్న మండల స్థాయి నాయకులు, మండల టీఆర్ఎస్ నాయకులు కానీ లేదా జిల్లా స్థాయిలో సవాల్ విసురుతున్నా, టీఆర్ఎస్ గవర్నమెంట్లో గొర్రెల స్కీమ్ కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, బీసీ బంధు కానీ, దళిత బంధు కానీ వాళ్ళు 2-3 నాయకులు ఇళ్లలో కూర్చొని పేరు రాసుకొని చేసిన హీనమైన చరిత్ర వాళ్ళది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి వచ్చింది. ఇక్కడ మాడులపల్లి మండల కేంద్రం కూడా టీఆర్ఎస్ కార్యకర్త కదా, టీఆర్ఎస్ నాయకులు కూడా మేము ఇల్లు ఇచ్చినాం. మాకు పేదోళ్ళు అంటేనే అభిమానం, పార్టీ ఇంపార్టెంట్ కాదు. మా మంత్రి వెంకరెడ్డి సారు కూడా మాకు మరీ ముఖ్యంగా మా క్యాంప్ ఆఫీస్కి పోయినప్పుడు మరీ చెప్పిండు, పార్టీని చూసుకోవద్దు, ఇవాళ పార్టీలు ఇవాళ ఉన్నాడు రేపు ఉంటాడు, రేపు ఉన్నాడు ఇవాళ ఉన్నాడు. కాబట్టి ఏ పార్టీ ఉన్నా సరే ఇల్లు లేనోడికి పేదోనికి ఇల్లు అయినా రేషన్ కార్డులు అయినా ఏ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఉన్నా కూడా అందరినీ కనిపెట్టి చూడండి అని చెప్పేసి మా వెంకరెడ్డి సార్ చెప్పిన మాట ప్రకారం మేము ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, బీజేపీ వాళ్ళు పార్టీ సంబంధం లేకుండా 81 ఇల్లు ఇచ్చినాం. ఆ చరిత్ర మాది. సార్, గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ వచ్చింది. ఆ ధరణి పోర్టల్ వల్ల ఎంతోమంది రైతుల భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి, ఇబ్బందులకు గురైపోయారు. భూమి ఒకడ ఉంటే పట్ట ఒక దగ్గర ఉంది, పట్ట ఒకడ ఉంటే భూమి ఒక దగ్గర ఉంది. ఆ సాదా బైనామల పరిష్కారమే ఊసే లేకుండా పోయింది. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది, రెవెన్యూ సదస్సులు ఇటీవల కాలం నిర్వహించింది. పేదలకు నిరుపేదలకు భూ సమస్యలను రైతులకు ఎలా పరిష్కారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దేశంలో అతిపెద్ద స్కాము ధరణి తెచ్చిన తర్వాత గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్, తెలుగుదేశం గత ప్రభుత్వాలు పాలించినప్పుడు కూడా కబ్జా కాలం ఉండేది. ఒకవేళ పట్టా దగ్గర ఏమన్నా రైతులకు కిరికిరి ఉన్నా కూడా కబ్జాలో ఎవరు ఉంటే వానికి సగం రైట్స్ ఉండేది, పట్టా వానికి సగం ఉన్నప్పుడు పంచాయతీ ద్వారా కానీ లేకపోతే కోర్టుల ద్వారా కానీ పరిష్కారం అయ్యేది. ధరణి పోర్టల్ తెచ్చిన తర్వాత ఆ కబ్జా కాలం తీసేసి గత 30-40 సంవత్సరాల కిందట ఎవరైతే భూస్వాములు, దొరలు, పెత్తందారులు ఉన్నారో వాళ్ళు అమ్మిన భూములు రిజిస్ట్రేషన్ లేకుండా పేద రైతులు సాగు చేసుకుంటుంటే వాళ్లకు 1B నమూనా ఇంటికి పంపించేసి మీకు మన దగ్గర ఇంత భూమి ఉన్నది ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి ఆ పాస్బుక్లు కొత్తగా ఇష్యూ చేసుకున్న తర్వాత కొన్ని వేల కేసులు జరిగినాయి. మా మండలంలో వేల కేసులు జరిగినాయి. కొన్ని ప్రాణాలు కూడా పోయినాయి కొట్టుకొని. నారాయణపురం కానీ కొన్ని గ్రామాలలో పంచాయతీ జరిగి ఈ ధరణి వల్లనే గొడవలు అయ్యి రైతులు ఆగమైన పరిస్థితి ఉంది. వ్యవసాయం చేసుకోలేక పోలీస్ స్టేషన్ల చుట్టూ, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ధరణి పోర్టలే.
సార్ గత ప్రభుత్వ హయాంలో 2020 ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ఉద్దేశంలో ఏముందంటే ఎక్కడ కూడా మళ్ళీ ఆప్షన్ లేకుండా పోయింది. అంటే భూములు సాదా బైనాలలో కానీ పట్టా మార్పిడి నుండి మిస్ అయిన సర్వే నెంబర్లను పరిష్కార విషయంలో కానీ ఆ చట్టంలో ఎక్కడ కూడా పొందుపరచలేదు. ఆ రెవెన్యూ సమస్యలు అట్టనే కుప్పలాగా పేరుకుపోయినాయి. ఇప్పుడు 2025 ఆర్ఓఆర్ చట్టం వచ్చింది. ఈ చట్టం ద్వారా రెవెన్యూ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటారు సార్? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తులు చేసిన తర్వాత ఒకటి ప్రజాపాలన దరఖాస్తు చేయడం, రెండోది గ్రామ సభలు పెట్టి ఆ భూ సంవత్సరం మీద మీరు ఏదైతే చెప్పారో ఆరు భూములకు సంబంధించింది ఏమైనా ఇబ్బందులు ఉంటే పట్టా విషయం కానీ సాదా బైనామా కానీ ఇటువంటి వాటిల్లో ఆల్రెడీ రెవెన్యూ అధికారులు ఆ ఊళ్ళలోకి పోయి దరఖాస్తులు వచ్చిన తర్వాత ఊళ్ళలో పోతుర్రు. ఆ స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వాళ్ళు తీసుకుపోయి భూమి ఎవరిది, ఎవరు కబ్జాలు ఉన్నారు, ఎప్పటి నుంచి ఉన్నారు అని చెప్పేసి ఎంక్వైరీ చేసిర్రు. గతంలో ధరణి ఉన్నప్పుడు పార్ట్ బీలో పెట్టారు. వాటిని పార్ట్ బీలో పెట్టి వాళ్ళకు నచ్చిన వాళ్ళకు మధ్యరాత్రి టైంలో ఆ కలెక్టర్ పై అధికారులు సిస్టమ్ నైట్ ఆన్ చేసేసి వాళ్ళకు నచ్చిన వాళ్ళకు మార్పిచ్చుకొని చేసుకుర్రు. గతంలో రైతు ఎన్నిసార్లు రెవెన్యూ ఆఫీసులో తహసీల్దార్ ఆఫీసుల దగ్గర పోయినా కూడా మా చేతిలో ఏం లేదు, మొత్తం పై వ్యవస్థ సెక్రటరీ స్థాయిలో ఉన్నది, మేమేం చేయలేమని చెప్పి చేతులు తీసిన దాఖలాలు టీఆర్ఎస్ ఇవ్వాలి. మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ హయాంలో ఇప్పుడు జరుగుతున్న పాలనలో ప్రజల దగ్గరికి ప్రభుత్వ అధికారులు వెళ్ళి సమస్య ఎక్కడుంది దాన్ని సాల్వ్ చేసేది ఆల్రెడీ ఇప్పుడు జరుగుతూనే ఉన్నది. రెవెన్యూ అధికారులు ఊళ్ళలో తిరుగుతున్నారు. చాలా సమస్యలు పరిష్కారం ఉన్నది. ఒక 30% సమస్యలు ఉండే 10 నుంచి 12% పరిష్కారం అయినాయి. ఇంకా నడుస్తూనే ఉంది, చర్చలు చేస్తూనే ఉన్నారు, పరిష్కరిస్తూనే ఉన్నారు. విఆర్ఓ వ్యవస్థను గత ప్రభుత్వం తొలగించింది. ఆ విఆర్ఓలు గతంలో అంటే రైతులను పీడించి అంటే భూదస్త్రాలను కొంచెం తారుమారు చేసిన అపవాదం ఉందని అప్పుడు ఆ వ్యవస్థను తీసేయడం జరిగింది సార్. ఇప్పుడు అదే వ్యవస్థను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. రైతులకు మేలు జరుగుతుంది అంటారా? వాస్తవమే. విఆర్ఓ వ్యవస్థ అనేది ఎంత ప్రజలకు రైతులకు ఎంత మేలు చేస్తుందో అంత కీడు కూడా చేయడానికి అవకాశం ఉన్నది. కానీ గవర్నమెంటు యంత్రాంగం ఏదైతే ఉంటుందో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ కలెక్టర్ కానీ వాళ్ళంతా కరెక్ట్గా ఉండి ఎక్కడైనా విఆర్ఓలు తప్పు చేస్తే మమ్మల్ని సస్పెండ్ చేస్తారు లేకపోతే రిమూవ్ చేస్తారు అనే ఒక బలమైన సంకేతాలు ఆ విఆర్ఓలకు పోతే వాళ్ళు కరెక్ట్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం రైతులకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఏ విధంగా చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఒక ఊరిలో ఏదైనా భూ సమస్య ఉంటే అక్కడ ఉండి గతంలో విఆర్ఓ ఉండేది. ఆ విఆర్ఓకి ఎవరిది మంచి, ఎవరిది చెడు, ఎవరిది భూమి అనేది తెలిసేది. అయితే ఇప్పుడు అది లేకుండా పోయింది. తహసీల్దార్కు ఈ మధ్య కాలంలో కొన్ని ఊళ్ళల్లో భూ సమస్యల గురించి చెప్తే ఇప్పుడు మా దగ్గర లేదండి వెంకన్న గారు, మాకు తెలుస్తలేదండి, మేము పోవాలి ప్రతి ఊరికి ఆర్ఐఓ మేము పోవాలంటే పోలేని 28 గ్రామ పంచాయతీలో మేము పోలేని పరిస్థితి ఉన్నది. ఈ వ్యవస్థ గతంలో ఉన్న వ్యవస్థ తెస్తేనే బాగుంటుంది అనేది తహసీల్దార్ కూడా చెప్పడం జరిగింది. విఆర్ఓలను కట్టడి చేయాలి, కంట్రోల్ చేసి వాళ్ళు మేము ప్రజల కోసం మా ప్రజలే జీతాలు ఇస్తారు, ప్రజల కోసం పనిచేయాలి తప్పిస్తే ఆ కమిషన్లకు కక్కుర్తుపడి లంచాలకు అలవాటు పడి రైతులను పీడించొద్దు అనేది ఒక బలమైన ధైర్యం రైతులకు ఇచ్చేసి వాళ్ళకు కంపల్సరీ మీరు ఏమైనా తప్పులు చేస్తే వెంటనే శిక్ష పడుతుంది, జైల్లో పోతారు, మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు అనే టైప్లో ధోరణిలో పోతే కంపల్సరీ విఆర్ఓ వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సార్ గత ప్రభుత్వ హయాంలో అంటే కొనసాగిన సర్పంచ్ ఆధ్వర్యంలో మీ గ్రామం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి సార్? గత గవర్నమెంట్లో ఎక్కువ శాతం సీసీ రోడ్లు వేసారు. అవి కూడా ఎన్ఆర్ఈఎస్ కేంద్రం ఇచ్చే నిధులతోటి 90% కేంద్రం ఇస్తుంది, 10% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. సీసీ రోడ్లు వేసారు, రైతు బంధు ఇచ్చారు. ఈ తప్పిస్తే ఇంకా వేరే కార్యక్రమం డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే లైటింగ్ వ్యవస్థ కానీ ప్రజలకు వాటర్ కానీ పారిశుద్ధ్యం కానీ వీటిల్లో పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకు అంటే గతంలో ట్రాక్టర్ ఇచ్చారు, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇచ్చేసారు. ట్రాక్టరు ఇచ్చినప్పుడు గ్రామానికి వచ్చే బడ్జెట్ నుంచి కేటాయించకుండా గవర్నమెంటే సపరేట్గా నెలకింతని అమౌంట్ వాళ్ళకి ఈఎంఐ లెక్కన పంపిస్తే అయిపోయేది. అట్లా కాకుండా ఒక గ్రామానికి 2 లక్షలు బడ్జెట్ వస్తే దాని నుంచి 70,000 80,000 రూపాయలు ఈఎంఐ కింద కట్ చేసేస్తే సర్పంచులు ఎంతసేపు ఉన్నది కార్యదర్శుల మీద పెట్టడం, కార్యదర్శులను చేతులు ఎత్తేసి మా దగ్గర పైసలు లేవని గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో ట్రాక్టర్లు డీజిల్ పోయలేక బాధపడి ఇబ్బంది పడి మేము ఉద్యోగం చేయలేను అని చెప్పేసి కార్యదర్శులు ముట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ గవర్నమెంట్లో అట్లా కాకుండా
కొన్ని సందర్భాల్లో గ్రీన్ ఛానల్ ద్వారా కూడా ఫండ్స్ ఇస్తారు, ఎందుకంటే ఇబ్బంది ఉంది అనే ఉద్దేశంతో. సార్ ఇప్పుడు మీ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఆ సమస్యల పరిష్కారానికి మీ అంటే ఇక్కడ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే మంత్రిగా కొనసాగుతున్నారు. మీ గ్రామానికి ఏమైనా మౌలిక సదుపాయాలు కానీ ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేపట్టే అవకాశం ఉందా సార్? గతంలో 2022లో మా గ్రామ పంచాయతీ గతంలో ఒక 40-50 సంవత్సరాల కింద కట్టిన గ్రామ పంచాయతీ భవనం ఒకటే ఉండే, అది శిథిలావస్థ చేరిన ఉద్దేశంతో అప్పుడున్న ఎమ్మెల్యే నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు వచ్చేసి ఆ బిల్డింగ్ను కూల్దెంగేసి 20 లక్షలు శాంక్షన్ అయ్యి కట్టాలని చెప్పిర్రు, శంకుస్థాపన చేసిర్రు, వదిలిపెట్టేసిర్రు. కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా నాయకులు వెంకటరెడ్డి గారి అండదండలతోటి ప్రోద్బలంతో ఈ కొత్త బిల్డింగు అప్స్టైర్ బిల్డింగు రాష్ట్రంలో మాకు తెలిసి మా సార్ చెప్పింది సిద్దిపేటలో సిరిసిల్లలో ఒక బిల్డింగు గ్రామ పంచాయతీ బిల్డింగు, ఆ తర్వాత మా మాడలపల్లి మండల కేంద్రంలో బిల్డింగు సుమారు 50 నుంచి 60 లక్షల రూపాయలతోటి డబుల్ అంతస్తు బిల్డింగు అన్ని సదుపాయాలతో కూడిన బిల్డింగ్ ఏర్పాటు చేసినాం. ఆ బిల్డింగ్ ఆల్రెడీ కంప్లీట్ పూర్తయినది. మొన్నే మంత్రి గారికి చెప్తే ఈ వారం రోజుల్లో టైం వచ్చి ఓపెనింగ్ చేస్తున్నారు. దాంతోపాటుగా గురుకులాలు కూడా గత 10 సంవత్సరాల్లో ఒక్కటి కూడా లేదు మండల కేంద్రంలో, గవర్నమెంట్ మండలం అయిన కానీ ఇప్పుడు అయిపోవచ్చింది. 90% పనులు పూర్తయినాయి, ఇంకొక 10% మిగిలి ఉన్నాయి. వచ్చిన నెల లోపల అవి కూడా పూర్తయితే ఓపెనింగ్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు కూడా ఆదేశించారు. ఆ పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. మూడోది 13.5 కోట్లతోటి మండల రెవెన్యూ ఆఫీసు, మండల డెవలప్మెంట్ ఆఫీసు, పోలీస్ స్టేషన్ 3 భవనాలకు కూడా మా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన వెంటనే మా మంత్రి గారు స్పందించేసి ఆ శాఖకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడేసి ఆ ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. త్వరలో టెండర్లు పిలిచేసి ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఓపెనింగ్ రోజే ఆ 3 బిల్డింగ్లకు సంబంధించిన ఇనాగ్రేషన్ కూడా ఉంటుంది. మేము మంత్రి గారు చెప్పిందే తడువుగా మాకు ఏది కావాలంటే అది చేయడం. వరద కాలువ నాగార్జున సాగర్ నుంచి వచ్చే ఎల్ఎల్సి వరద కాలువ కూడా కంప చెట్లు పేరుకుపోతున్నాయి. అంటే గత 10 సంవత్సరాలలో 2016-17 సంవత్సరాల్లో మాకు వరద కాలువ అయిపోయి వాటర్ వస్తే అప్పటి నుంచి కూడా కాలువకు 72 కిలోమీటర్ల వరద కాలువకు ఒక్కరోజు కూడా ఒక మట్ట తీయకుండా ఒక కంప చెట్టు తొలగించలేదు. కానీ మా మంత్రి గారు తీసుకువెళ్ళిన వెంటనే సొంత నిధులతోటి సొంత జేసీబీలతోటి 36 కిలోమీటర్ల మేర కాలువకు సంబంధించి కంప చెట్లు పూడిక తీత చేపించినాం గత సంవత్సరమే. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మళ్ళీ కొంత గతంలో తీయని కాలువకు సంబంధించిన కంప చెట్ల విషయంలో త్వరలో మంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. ఆ కంప చెట్లను కూడా తొలగించేసి రైతులకు చివరి ఆయకట్టు దాకా నీళ్ళు పోయే విధంగా మేము కృషి చేస్తాం. సార్ ఇక్కడ స్థానిక ప్రజలు కానీ కార్యకర్తలు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సీనియర్ నాయకులు 5 దఫాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, ఒక దఫా ఎంపీగా కొనసాగినారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి వస్తుందని అనుకున్నాం, ఆయన కూడా నిరాశ ఎదురైంది అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏమంటారు సార్? ఇది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ చెప్పిన వాళ్ళకే ముఖ్యమంత్రి పదవైనా మంత్రి పదవి ఏదైనా. కాంగ్రెస్ పార్టీది విశాలమైనది. ఇక్కడ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎవరు సమర్థవంతమైన నాయకులు ఎవరైతే బాగుంటుందని విశ్లేషించి అందరి నిర్ణయాల మేరకే జరుగుతుంది. వాస్తవంగా మా మంత్రి వెంకరెడ్డి సారు 100% ముఖ్యమంత్రికి అర్హుడు, కానీ కొన్ని సమీకరణల వల్ల కాలేకపోయింది. భవిష్యత్తులో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. సార్ అవును. అయితే మాడులపల్లి మండలం అనేది ఒక విచిత్రమైన జిల్లాలోని విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. మాడులపల్లి మండలంలో 5 గ్రామ పంచాయతీలు, నల్లగొండకు 10 గ్రామ పంచాయతీలు, నాగార్జున సాగర్కు 13 గ్రామ పంచాయతీలు, మిర్యాలగూడ సాగర్కు ఉన్నాయి. అయితే కొంత ఇబ్బందిగానే ఉన్నది. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే సదరు ఆఫీసర్కు లేకపోతే రెవెన్యూ శాఖలో ఫోన్ చేసి ఇట్లా చెప్పడం, ఇంకో కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఇట్లా చెప్పడం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండేది. బహుశా 2026 పునర్విభజన ప్రకారం కొత్త ఎమ్మెల్యే స్థానాలు ఏర్పడ్డప్పుడు ఈ ఒక మండలం ఒకే ఎమ్మెల్యే కిందికి ఒకే ఎంపీ కిందికి పోతే ఆ చిన్న డిస్ప్యూట్ కూడా ఉండదని మేము ఆశిస్తున్నాం. పరిపాలన అభివృద్ధికి సంబంధించి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా సమిష్టిగా పనిచేస్తారు. మా మండలానికి సంబంధించింది ఈ 13 ఊర్లకు మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించిన బత్తు లక్ష్మారెడ్డి గారి దగ్గరికి 13 ఊర్ల సమస్యలు తీసుకుపోయిన స్పందిస్తారు. జయవీర్ గారు కానీ ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి మేము కలిసికట్టుగా నాయకులను పనిచేస్తున్నాం. మా కార్యకర్తలు కానీ సాధారణ జనాలు కానీ ఏ విధమైన సమస్య ఉన్నా కూడా పోతున్నాం, స్పందిస్తున్నారు, చేస్తున్నారు. కానీ ఒక మండలం ఒక కాన్స్టిట్యున్సీ కిందకు ఉంటే
ఇంకా పాలనా సౌలభ్యం బాగుంటుంది. మేము మేము అదే మంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయినాం. ఇప్పుడు మనం చేసేది ఏం లేదు, భవిష్యత్తులో అవుతుందని సార్గా చెప్పారు. సార్, స్థానిక సంస్థల ఎలక్షన్లు ముగిసి సంవత్సరాల పైచీలకి అవుతుంది. స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు, స్పెషల్ ఆఫీసర్ ఎవరో ప్రజలు తెలియదు అంటున్నారు. అభివృద్ధి కుంటుపడిపోయింది, కేంద్ర నిధులు ఆగిపోయినాయి. సార్, ఎక్కడ జాపిందని ఎలక్షన్కి ఎందుకు ముందుకు పోలేకపోతున్నారు? అయితే సెంటర్ నుంచి రావాల్సిన ఈ సర్పంచ్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్ అనేది అయిపోవడం వల్ల మనకు రాష్ట్రానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులే. కానీ కొన్ని సమస్యల వల్ల ఆగిపోయింది. ఈ నెల చివరి వరకు, వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్ వేస్తానని సీఎం గారు చెప్పారు. దాని ప్రకారం పార్టీ ముందుకెళ్తుంది. సార్, ఓటు అంటే పవిత్రమైన సార్. ఆ ఓటుని మద్యానికో మనికో ఏ ఎలక్షన్లో అయినా కూడా దాన్ని అమ్ముకోవడంతో పాటు రాజకీయ పార్టీల్లో ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. వీటి నుంచి ఓటర్లు ఎలాంటి చైతన్యం కలిగి ఉండాలి, ఓటర్లు ఎలాంటి అవగాహన నిర్వహిస్తున్నారు సార్ మీరు? గత కాంగ్రెస్ గవర్నమెంట్లు కానీ, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ ఓటుకు ఇప్పుడు ఇచ్చినట్టు వేలు కాకుండా మేర్మానం మర్యాద టైపు ఏదో కొద్ది గొప్ప ఉండేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాతనే మనకు కావాల్సింది జనాలకు డబ్బులు ఇవ్వాలి, ఓట్లు కొనుక్కోవాలి. ఆ ఓట్లతోటి మనం రాజ్యాధికారం చేపట్టాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఒక్కొక్క ఓటుకు 3,000 4,000 ఇచ్చిన దుర్మార్గమైన చర్యను గతంలో చేసారు. దేశంలోనే మునుగోడు ఎన్నిక లేదా హుజురాబాద్ ఎన్నికలు దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా కేసీఆర్ తీసుకొచ్చిండు. ఆ జనాలు కూడా వాళ్ళు ఎవడు మంచి ఎవడు చెడ్డ అనే ఆలోచన చేసే పరిస్థితిలో సాధారణ జనాలు లేకుండా పోయారు. ఎవరైతే మాకు డబ్బులు వస్తే చాలు అనే ఆలోచన ధోరణి ఉన్నాడు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో అంత ఇచ్చారు కాబట్టి మాకు ఇంత ఇచ్చిన ఒక ఆలోచన ఉన్నది. దాన్ని ప్రజలందరూ తప్పు, దాన్ని మానుకోవాలి. ఎవరైతే జనాల దగ్గరికి వచ్చేసి మంచి చెడు చూసి పనిచేస్తారో, ఆపదకు ఆదుకుంటారో, అండగా ఉంటారో వాళ్ళకే ఓటేయాలి. ఇప్పటికైనా ఇప్పుడు కూడా ప్రజెంట్ భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు కూడా టీఆర్ఎస్ దగ్గర, దేశంలో జాతీయ పార్టీల దగ్గర లేని డబ్బులు ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ దగ్గర ఉంది. అయితే ఆ డబ్బులు ఇచ్చి రేపు ప్రలోభపడడానికి ఖచ్చితంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. కానీ జనాలు తీసుకున్నా కూడా మంచి వ్యక్తికి, జనాలలో నిత్యం ఉండే వ్యక్తికి ఓటేయాలని నేను కోరుకుంటున్నాను. సార్, యువత అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇటు నల్గొండ సైడ్ నుంచి ఎర్రబెల్లి, ముషంపల్లి, కన్నైకల్లు ఆ సైడు కొంచెం బస్ సౌకర్యం లేదు మాట వాస్తవమే. అయితే ఆ మంత్రి గారు ఆల్రెడీ దాన్ని టెండర్ పిలిచిరు, వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకో 4 నెలలు 5 నెలల వర్క్ అయిపోతుంది. అయితే మాకు అటువంటి ఇబ్బంది ఏం లేదు. మా నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడైతే రోడ్లు లేవో, ఎందుకంటే మా మినిస్టర్ గారే రోడ్డు భవనాల శాఖ మంత్రులు కాబట్టి మాకు అటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఇంకొక సంవత్సరం లోపల నల్గొండ నియోజకవర్గంలో రోడ్డు లేని ఊరు అంటూ ఉండదు. సార్, యువత కూడా బాగా మద్యానికి, డ్రగ్స్కు, బెట్టింగ్లకు పాల్పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అఘాత్యాలకు పాల్పడుతున్నారు. యువతలో మార్పు రావాలంటే ప్రభుత్వాలు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలంటారు? ఏమైనా చట్టాల్లో మార్పు రావాలంటారా? ఈ డ్రగ్స్ అనేది గతంలో మద్యంతో జనాలు కానీ యువత కానీ ఆగమయ్యేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రగ్స్, కొకైన్ లాంటి, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలతోటి యువత చెడిపోవడం కాకుండా శాంతి భద్రతలు క్షీణించడం, ఈ కిడ్నాపులు, మర్డర్లు, రేపులు విచ్చలోడి పెరిగిపోయి అరికట్టాలంటే చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. నీచమైనటువంటి ఆలోచనలను యువత విరమించుకోవాలి. ఇంకొకటి, ప్రతిదీ ప్రభుత్వమే చేయాలి, ప్రభుత్వం కట్టడి చేయాలంటే కుదరదు. ఏ గవర్నమెంట్ అయినా, ఏ రాష్ట్రంలో అయినా ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు కూడా మా పిల్లాడు ఏం చేస్తుండు, ఎక్కడ పోతుండు, మొబైల్ చూస్తే మొబైల్లో ఈరోజు అశ్లీలత చూడడం వల్ల కూడా ఆ చిన్నపిల్లలకు అపశుభం తెలియని చిన్నపిల్లలపై అత్యాచారాలు చేయడం, చంపడం ఈ మధ్యకాలంలో విచ్చలవిడైపోయింది. చాలా బాధాకరమైన విషయం. పిల్లల తల్లిదండ్రులు కూడా ఎప్పుడు మా పిల్లవాడు ఏం చేస్తుండే వాచ్ చేయాలి, మంచి చెడు వాళ్ళకి తెలిసేట్టు చెప్పాలి. వదిలిపెట్టేస్తే దేశానికి తీర నష్టం చేసే పరిస్థితుల్లో యువత ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా, ఇప్పుడు ముఖ్యమంత్రి హోంశాఖ కూడా చూస్తుంది కాబట్టి చాలా సీరియస్గా గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో విచ్చలవిడి వదిలిపెట్టేసారు. మీరు ఏమైనా చేసుకొని మా వాటలు మాకు కావాలనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి హోంశాఖ ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేసి చాలా మనం టీవీలలో, సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఎక్కడ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి దొరికినా కూడా వాళ్ళని జైలు పంపించడం, చాలా తీవ్రమైనటువంటి పనిష్మెంట్ చేస్తారు. కొంత అరకట కలిగినారు. కానీ ప్రజలలో కూడా అవేర్నెస్ వస్తేనే 100% సక్సెస్ అవుతుంది. ఆ దిశగా పిల్లల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఓకే సార్.
థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.